ఈ రోజు మనం మ్యాథ్స్ లో కొత్త సమ్ నేర్చుకుందాము. సమ్స్ నేర్చుకుందాము. ఎవరిది గీసింది? ఎవరు చేశారు ఈ పని? ఉండండి, చెప్తాను మీ సంగతి. నాకు తెలుసు మిస్. ఆ బొమ్మ వేసింది ఎవరు? ఎవరు? అది కరుణ మిస్. కరుణ వేసిందా? అవును మిస్. ఒట్టు. కరుణ, వాళ్ళ చెప్తుంది నిజమా? అవును టీచర్, నేనే వేశాను. నిజంగానా? నిజంగా నేనే వేశాను టీచర్. రాస్కెల్, నువ్వెంతో మంచి పిల్లవనుకుంటే నువ్వు ఈ జ్వాల్లా తయారవుతున్నావా? దీనికి పనిష్మెంట్ ఏంటో తెలుసా? బయటికి వెళ్ళి స్కూల్ అయిపోయే వరకు మోకాళ్ళ మీద నిలబడి ఎండలో ఉండాలి. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఏయ్, ఎవరు నువ్వు? నేను ఎక్కడున్నాను? నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? ఇదిగో, నేనెవరో నీకు తెలియదనుకుంటా. ఈ సిటీ కమిషనర్ గారి కూతుర్ని. మా నాన్నగారికి తెలిసిందంటే నీ ప్రాణాలే ఉండవు. అర్జెంటుగా నాకు ఇంజెక్షన్ కావాలి. నీకు ఇంజెక్షన్ నేనిస్తాను. అది కాదు, అది కాదు నాకు కావాల్సిన ఇంజెక్షన్. నీకు కావాల్సింది ఏంటో చెప్పు. అబ్బా, నేను అసలు నీకేం చెప్పలేను. ప్లీజ్ నన్ను వదిలి, నన్ను వెళ్ళనివ్వు. నీకు కావాల్సిన ఇంజెక్షన్ ఏంటో నాకు తెలుసు. స్టెరాయిడ్స్ కి, డ్రగ్స్ కి నువ్వు బానిసవయ్యావు. దాంతో నీ కళ్ళు మూసుకుపోయాయి, తెలివి చచ్చిపోయింది. ఏం చేస్తున్నావో నువ్వు ఎవరో కూడా మర్చిపోయావు. అబ్బా, చచ్చిపోతున్నాను. ఒక్క ఇంజెక్షన్ ప్లీజ్, ఒక్కటే. ఏయ్, నువ్వు చచ్చినా కూడా నీకు అలాంటివి అందవు. ఏయ్, బుద్ధిగా మొహం కడుకొని అన్నం తిను, లేదా నీ ఇష్టం. నోరు మోయ్. కరుణ, మోకాలు బాగా మంటగా ఉన్నాయా? నా కోసం ఎందుకు కరుణ అంత కష్టపడ్డావు? మందు రాస్తే త్వరగా తగ్గిపోతుంది. అది చెవు చేస్తావు. బాగుందో? గౌరవం అంటూ బాగుంది కదా? నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోతే నీకే కష్టాలు ఉండవు. నేను చెయ్యి తీస్తున్నా, తీసేస్తాను కదా అని అడిచావు. నిన్ను ఎండలో నిలబెట్టింది మిస్. మళ్ళీ వాళ్ళు ఎలాంటి పనిష్మెంట్ ఇస్తారో? కరుణ, రెడీగా ఉండు. ఇవాళ కూడా నీ టిక్క కుదిరేస్తానే. ఎలా ఉంది బొమ్మ? నిన్న కింద బాగా గీసానా?